బలపరచండి. వారి జీవితంలో నూతన కార్యములు మీరు చేయండి నాయనా. నీకే స్తోత్రములు. నూతన సృష్టిగా మారే అవకాశాన్ని మీరు ఆ కుటుంబాలకు అనుగ్రహించండి. యేసయ్యా నీకే స్తోత్రములు. పాతవి గతించిపోవు, ఇదో సమస్తము క్రొత్తమగునని సెలవిచ్చిన దేవా, సమస్తమునైనా వారు చేసే ప్రతి పనుల్లోనూ, వారు చేస్తున్న ప్రతి ఉద్యోగాల్లోనూ, వారు చేస్తున్న ప్రతి పాటలలోనూ, వారు చేస్తున్న ప్రతి ఒక్క వ్యవసాయంలోను, ప్రతి ఒక్కటి దానిలోను, ప్రతి ఒక్క దానిలో నూతన పరిచయం వాళ్ళ జీవితాలను మీరు మార్చండి. జీవితాలను మహిమకు మార్చగలిగిన సామర్థ్యుడవు నీవునైనా. నీకే స్తోత్రములు. ఈ పాత రోత జీవితాలను విడిచిపెట్టి నూతనముగా పుట్టే జీవితాలలో మేము కొనసాగుటకు నీ కృపలో మీరు సహాయం నైనా. నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నైనా. ఈ ఉదయకాల సమయంలో సంఘమంతా నేను ప్రార్థించి పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీవు ఒక్కడే మహిమ, ఘనత, ప్రభావములు పొందిన విధానాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రం. ఆరాధన నైవేద్యమంతే నీ పాదాల చెందికి చేరి ఉండాలని మేము నమ్ముచుడానికి స్తోత్రం. ఆరాధనకి యోగ్యుడమైన మా దేవానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రం. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రం. మా సంఘం అందరినీ సజీవ లెక్కలు ఉంచిన దేవానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రం. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి. ముందు జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, ప్రతి ఒక్క సమయాన్ని పాదాల సన్నిధించి నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీకందరికీ